ఏం జరిగింది స్వామి? మీరేదో చింతిస్తున్నారు. దుర్మార్గులైన ఇద్దరు రాక్షసులు ఇంతకు ముందు జన్మించలేదు, ఇక మీదట జన్మించరు కూడా. వీరి జీవితానికి కేవలం 2 లక్ష్యాలే ఉంటాయి. భగవంతునితో శత్రుత్వం, వారి భక్తులందరినీ హింసించడం. ఎప్పుడైతే వారి అకృత్యాలు శృతి మించిపోతాయో అప్పుడు వారిని స్వయంగా శ్రీ మహావిష్ణువే వధిస్తాడు. వీళ్ళు మనుషులా? నపుంసకుడు, ఇలాంటి పురుగుల్నే మనం ఎక్కవలసిన మెట్లు ఇంకా ఎన్నో ఉన్నాయి సోదరా. మొత్తం అన్నిటినీ సాధిద్దాం. సంభవం. మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చెయ్యండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. హిరణ్యకశిప, గుర్తుంచుకో, ఏదో ఒక రోజున నీ అహంకారపు చివరి మెట్టుపై నుండి కిందకి జారి నీవే స్వయంగా నీ మృత్యుని ఆహ్వానిస్తావు. ఓం నమో భగవతే వాసుదేవాయ. నేను ఆ విష్ణువును వధించి అతని రక్తం తాగి నీ దగ్గరకు వస్తాను. నన్ను ఆజ్ఞాపించు. విజయీ భవ. భూదేవిని గర్భోదక సాగరం నుండి శీఘ్రముగా వెనక్కి తీసే మార్గము చూడండి. భూదేవిని ఈ స్థితి నుంచి కాపాడగలిగే వారెవరైనా ఉన్నారంటే అది కేవలం శ్రీ మహావిష్ణువే. భగవంతుడా, దయచేసి భూదేవిని రక్షించు. ఇదేమిటి అద్భుతం! ఈ ప్రాణి విచిత్రంగా ఉంది. అది నా నాసిక నుండి వెలువడింది. నేనిక్కడ ఉండగానే భూమిని ఎత్తుకెళ్లే సాహసం చేస్తావా? పంది, నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. ఇక నీకు చావు తప్పదు విష్ణు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎక్కిన తలకి రాత పెడతా. అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుకి స్నానం నీకు చేస్తా. నారాయణ, మీరు ఈ రాక్షసుణ్ణి చీమను నలిపినట్టు నలిపివేయగలరు. మరి ఎందుకు ఈ రాక్షసుడితో ఇలా యుద్ధం చేస్తున్నారు? గట్టి
చంపి నీ రక్తంతోనే విజయోస్తు, కళ్యాణమస్తు. నారాయణ, సాధారణంగా పందిని ఒక తుచ్చ ప్రాణిగా భావిస్తారు. కానీ ఈ వరాహావతారంలో కూడా తమరి దేహం దివ్యంగా ఉంది, భవ్యంగా ఉంది, సచ్చిదానందంగా ఉంది. ఎవరైతే ఈ వరాహ రూపాన్ని మనసారా స్మరిస్తారో, ఎవరైతే తమరి అద్భుత లీలలను విని తరిస్తారో, నిశ్చయముగా వారి జీవితం ధన్యమవుతుంది. శ్రీ నీ పుత్రుని వీరు మరణం గురించి నువ్వు శోకించకు మాత. వీరత్వాన్ని తలుచుకుని గర్వపడండి. అయినప్పటికీ విష్ణువుకి సాటి ఎవరూ లేరు. విష్ణువుతో పోరాడాలంటే తనతో సమానమైన సిద్ధుల్ని నువ్వు పొందాలి. అందుకు నన్నేం చెయ్యమంటారు గురుదేవా? నువ్వు బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి. నువ్వు కోరిన వరాలన్నీ నీకు లభిస్తాయి. రాక్షసుని తపశక్తితో బ్రహ్మాండ పాత్ర ఆవుతయ్యేలా ఉంది. కళ్ళు తెరు. కశ్యప పుత్ర హిరణ్యకశిప, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను వత్స. కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరమివ్వండి. ఈ సృష్టిలో నీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా, మానవులైనా, పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు గాని, రాత్రి గాని, నా మరణం గృహం లోపల గాని, గృహం వెలుపల గాని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తిమంతున్నవ్వాలి. ఇటువంటి వరాన్ని ఇప్పటి వరకు నేను ఏ భక్తుడికి కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఒకటి మాత్రం నిజం, నీవు చేసిన విధంగా ఘోరమైన తపస్సు ఇంతకు మునుపెవ్వరూ సృష్టిలో చెయ్యలేదు. ఇక మీదట భవిష్యత్తులో చెయ్యబోరు. తథాస్తు. నేను చిరంజీవినయ్యాను. హిరణ్యకశిపుడే భగవంతుడు. ఇక కాచుకో విష్ణు. నాకు జన్మించబోయే పుత్రుడు వారికి ఎలాంటి దొడ్డని పట్టిస్తాడో చూస్తుండు. ఈ ఒప్పుడైనా నా ముందుకు రాక తప్పదు. వస్తువు అంధకారబంధురమైనప్పుడు అక్కడ మళ్ళీ కాంతిపుంజం జనిస్తుంది. కాలచక్రం మాయ ఇలాంటిదంటే అంధకార శక్తితో అల్లాడుతున్న సామ్రాజ్యంలో
ప్రణామాలు తండ్రి. నాయనా ప్రహ్లాద, గురుకులంలో నీవు ఏ విద్యలైతే అభ్యసించావో వాటి ఆధారంగా చెప్పు. రాజంటే ఎలా ఉండాలి? నాన్నగారు, రాజులు ఎలా ఉండాలంటే సృష్టిని పోషించే ఆ పురుషోత్తముని అందరూ పూజించేలా చెయ్యాలి తండ్రి. ఆయనే శ్రీ మహావిష్ణువు. అజ్ఞానం, అహంకారం విష్ణువు అనే నామ ఆశ్చర్యం కలిగిస్తే అవన్నీ ఎంతో సునాయాసంగా బ్రహ్మాండాన్ని. నీవు చేస్తున్న విష్ణు స్తుతిని చాలించు. నన్ను క్షమించండి తండ్రి గారు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. నోర్మై! కోపగించుకోకండి తండ్రి గారు. మీరు ఆయనని శరణ వేయండి. ఏతో! ఆ వీరికి పొంద విష్ణువును త్రిలోక సామ్రాట్ అయిన ఈ హిరణ్యకశిపుడు శరణ వేడాలా? హిరణ్యకశిప, అర్థమైందా విష్ణువు ఎలాంటి మాయ చేశాడో? వాడే నీ పుత్రుణ్ణి కొట్టలిగా మలచి ఈ అసుర సామ్రాజ్య మహావృక్షాన్ని నరికివేసే కుతంత్రానికి పాల్పడ్డాడు. మీరు నిజమే చెప్పారు గురుదేవా. నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. అటులారా, ఈ ఆయుధాలతో ప్రహ్లాదుని ముక్కలుగా నరికేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. నువ్వు నీ పుత్రుణ్ణి వధించాలనుకుంటే వాడు తన భక్తుణ్ణి కాపాడాలనుకుంటున్నాడు. ఇది ఒక తండ్రికి పుత్రుడికి మధ్య గల అనుబంధానికి సంబంధించింది కాదు, ఆధిపత్యానికి సంబంధించింది. అవసరమైతే నేను నా పుత్రుని ప్రాణాలను బలిపడానికి కూడా వెనుకాడను. మా తప్పుడు ఏనుగులతో తొక్కించేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అంతం చేయడానికి పలు రకాలుగా ప్రయత్నించాడు. వాసుదేవాయ. వదిలే ప్రహ్లాద, విష్ణు భక్తిని వదిలే. కన్న తల్లి అయ్యుండి కూడా ఇలాంటి చెడు సలహాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు? మూర్ఖమాలతో నీకు చావు కూడా తక్కువే. హోళిగా, నేను చితి మీదకి తీసుకెళ్ళాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. తండ్రి, ఇలా చేస్తే మీరు ఎంత బాధపడతారని చెప్పాను. నా సోదరుని చంపిన అంత కూడా నాకు కనిపించకుండా వెళ్ళిపో. తీసుకెళ్లి సముద్రంలో పడవేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రహ్లాద, నేను జలాలకి సముద్రాలకి దేవుడు. నా పేరు వరుణదేవుడు. నిన్ను ప్రత్యక్షంగా దర్శించి ధన్యుడనయ్యాను. నీ వంటి పరమభక్తులు అనంతమైన ఈ కాలచక్రంలో ఒక్కసారే జన్మిస్తారు. అయ్యా, నా కళ్ళు ఆ నారాయణుడి దర్శనం కోసమే తప్పిస్తున్నాయి. నీవేమనుకుంటున్నావు? నీ వియోగంలో ఆయన ఎంతో బాధపడుతున్నారు. నీ ఒకసారి ఆయనను పిలిచి చూడు. జై భవ. దయచేసి నాకు దర్శనమివ్వండి ప్రభు. చూడు,
వచ్చావుగా, నేను వచ్చేశాను. మీరు నా కళ్ళ ముందున్నారా ప్రభు? భగవంతుణ్ణి కాను, దాసుణ్ణి. ఎందుకంటే నీ వంటి నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమతో నీవు నన్ను కట్టిపడేసినావు. ప్రహ్లాద, నన్ను నీ కోసమై ఏం చెయ్యమంటావు? క్షణం పాటు కూడా మళ్ళీ అస్సలు మర్చిపోకూడదు. ప్రహ్లాద, నేను నీకు ఆశీర్వాదమిస్తున్నాను. ఇక నుండి ప్రతి చోట, ప్రతి వస్తువులో, ప్రతి అంశలో నేనే దర్శనమిస్తాను. తథాస్తు. పదే పదే వచ్చి నీ ముఖాన్ని నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? తండ్రి గారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాకు మీరంటే కూడా ఎంతో ప్రేమ. నీవా విష్ణువు తొత్తువే కదా, పిలువ అతన్ని. ప్రహ్లాద, నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతని స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద. సింహం వచ్చింది చూడు. సవాలు చేస్తున్నాను. ఈ రోజు అతను నా నుండి నేను కాపాడగలిగితే కాపాడుకోమను. దయచేసి నాకు దర్శనం ఇవ్వండి ప్రభు. చివరికి నా ముందుకు నాటే వచ్చా. నువ్వే నీ అంతాన్ని పిలిచావు. నిన్ను నాశనం చెయ్యడానికి నేను వచ్చాను. ఇప్పుడు ఈ పోరాటం రోమాంచితంగా ఉంటుంది. అయితే ఆలస్యం ఎందుకు? నీ ఆయుధాన్ని తీసుకో, నాతో యుద్ధం చెయ్యి. నమ్మకం పెట్టుకుని పరమ భక్తితో నేనున్నానని నమ్మి జోలికి విడితే నేను ఒక రూపాన్ని పొంది వచ్చి చంపేస్తాను.
లేని ప్రదేశం ఒకటి ఉందా? పుట్టలోంచి పైకి వచ్చి కోపంతో ఊగుతున్న నాడుతున్నటువంటి నాలుక పిల్లవాడు అంతటా ఉన్నానంటున్నాడు. కాకపోతే తనని నమ్ముకున్న భక్తుడి మాట బొమ్మైపోయి కన్నులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది. స్వామి నిలబడ్డారు. అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నరసింహమైంది. ఏంటి ఎలా దొరుకుతున్నారు? స్వామికి పొడుగు రావాలంటే దరువు ఉండాలి కదా. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. సంరక్షింపు నరసింహ, అనుగ్రహింపు నరసింహ, నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. ఆసన్నమైంది నీ అంతం. ఏమైంది? మాట రావడం లేదా? నా మృత్యు గృహం లోపల గాని వెలుపల గాని సంభవించదు. నేల మీద కాదు, ఈ శస్త్రం వల్ల నాకు త్వరణం. హిరణ్యకశ్యపో, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహ. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపల లేవు.
చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఎవరి కోసం ఆయన ఈ ఉగ్ర రూపాన్ని దాల్చారో అతనే ఆయన క్రోధాన్ని తగ్గించగలడు. ఆయన ప్రహ్లాద, దయచేసి నీ ప్రభు క్రోధాన్ని శాంతింపచేయి. దయచేసి శాంతించండి ప్రభు. చూడండి, అందరూ ఎలా భయపడుతున్నారు. ప్రభు, శాంతించండి. నేనెలా మీ ఒడిలో శయనించి అమృత తుల్యమైన మీ ప్రేమని పొందగలనంటారా? ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి కన్నా నీవి నాకెంతో ప్రియమైన వాడివి. హే ప్రభు, ఒక్క విషయమే నన్ను బాధపడుతోంది. నా తండ్రి అకారణంగా మీపై శత్రుత్వం వహించారు. ప్రహ్లాద, హిరణ్యకశిపుడు నా స్పర్శతోనే సర్వపాప విముక్తుడయ్యాడు. ఇక నీవు చింతించకు. ఈ రోజే నేను ప్రకటన చేస్తున్నాను. యుగ యుగాల పర్యంతం నిన్ను నా మహాభక్తులను ఒకరిగా జనులు పరిగణిస్తారు. ఎవరైతే నిన్ను భక్తితో పూజిస్తారో వారు నిస్సందేహంగా నా కృపకు పాత్రులవుతారు. ప్రహ్లాదుని యొక్క స్తోత్రానికి పొందిపోయినటువంటి నరసింహస్వామి ప్రహ్లాదుని తొడ మీద కూర్చోబెట్టుకున్నారు. ఈ నరసింహావతారం ఆంధ్రదేశంలో అనేక చోట్ల పూజలు అందుకుంటోంది. మళ్ళీ చెప్తున్నాను, జ్వాలా నారసింహుడు, అహోబల నారసింహుడు, మాలోల నారసింహుడు, ఛత్రపత నారసింహుడు, వరాహ నారసింహుడు, భార్గవ నారసింహుడు, యోగానంద నారసింహుడు, కారంజ నారసింహుడు, పావన నారసింహుడు అని 9 నరసింహ స్వరూపాలు అహోబల క్షేత్రంలో దగ్గరగా ఉన్నటువంటి 9 కొండల మీద ఉంటాయి. మనకి ఆంధ్రదేశం అంతటా నరసింహ క్షేత్రాలు, మిగిలిన చోట్ల ఏ రాష్ట్రంలోనూ కనపడదు. నరసింహస్వామి వారిగా ఆరాధన మాత్రం మన ఆంధ్రదేశానికి మాత్రమే చెల్లినటువంటి ఐశ్వర్యం. మహానుభావుడు, పిలిస్తే పలికేటటువంటి దైవం. నరసింహస్వామి వారిని స్మరించినా పూజించినా చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు.
ఒకసారి గట్టిగా. మహా అవతార్ స్కిట్టే కాదు, ఇక్కడ సాంగ్ కూడా చాలా అద్భుతం. ఇక్కడ ముఖ్యంగా చక్రి సార్ భక్తే ఈ సాంగ్ ని ప్రదర్శించారు. చక్రి సార్కి నరసింహస్వామి అంటే అంత భక్తి, ఆయన భక్తిని చూపించాడు ఈ రోజు మనకి. గట్టిగా ఒకసారి చప్పట్లో. సో ఇక్కడ సహకరించిన మా పిల్లలకి, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.